మెడికల్ అండ్ హెల్త్ రంగంలో ఉన్నటువంటి సంక్షోభం, ప్లీజ్ మార్క్ మై వర్డ్, ఇట్స్ ఎ డిజాస్టర్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఎంతటి దారుణమైనటువంటి డిజాస్టర్ అంటే మెడికల్ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో వచ్చిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో వచ్చింది. మీరు చూసుకోండి, ఈ రాష్ట్రంలో ఇక్కడే మన పక్కన పార్వతీపురం కురుపాం హాస్టల్లో పిల్లలు సుమారుగా ఒక 200 మంది పిల్లలు కేజీహెచ్లో జాయిన్ అయినారు వైరల్ హెపటైటిస్ ఏతో. అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి ఏకలవ్య స్కూల్కి ఇప్పుడు వైరల్ హెపటైటిస్ ఏ స్ప్రెడ్ అయిందట. ఒక 3 పిల్లలు చనిపోయినారు. గత 2 రోజుల నుంచి మళ్ళీ ఇంకొక వార్త వింటూ ఉన్నాం మనం. గుంటూరు జిల్లా అన్నపర్రు అన్న గ్రామంలో బీసీ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఒక 70 మందో 100 మంది పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయినారని. ఏమంటే ఫుడ్ పాయిజనింగ్. ఇంకో పక్క చూస్తే ఓ 10 రోజుల నుండి పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు అందరూ కూడా విధులు మానేసి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళంతా ఇంచుమించుగా 10 డేస్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఒక 10 రోజుల నుంచి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు వాళ్ళంతా. మొన్న 10వ తేదీ నుంచి, అంటే 3 డేస్ అవుతుంది ఈ రోజుకి, ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నారు పూర్తిగా. అన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎదురుగా ఇదిగోండి ఈ మాదిరి బోర్డులు పెట్టేశారు. అన్ని హాస్పిటల్స్ ఎదురుగా ఈ మాదిరి మీరు చూడొచ్చు. అన్ని హాస్పిటల్స్ ఎదురుగా కూడా ఈ మాదిరి బోర్డులు పెట్టేశారు. నేను కొన్ని సరదాగా సేకరించాను. నేను ఏ హాస్పిటల్స్ ఎదురుగా పెట్టినారు ఏంటి కదా అనేది. అన్ని హాస్పిటల్స్ ఎదురుగా ఈ మాదిరి బోర్డులు పెట్టేశారు. 10వ తేదీ నుంచి మేము ఆరోగ్యశ్రీ మరి అమలు చేయలేము అని. ఇంకో పక్క చూస్తే మెడికల్ కాలేజీలను అమ్మేసేటటువంటి ప్రక్రియ, మాకెవడేం చేయగలడు అన్నటువంటి తలబిరుస్తూ ఈ ప్రభుత్వం మొదలుపెట్టేసింది. మెడికల్ కాలేజీలను ఎవరైనా ప్రైవేటీకరణ చేస్తారా? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉంటుందా? రాక వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం చంద్రబాబు నాయుడు గారు. చెప్పుకోపోని నేనే ఈ కాలేజీలు మొదలుపెట్టానని గొప్పగా చెప్పుకోండి. మీరు ఎవడొద్దన్నాడు? ఇప్పుడు మొదలు కాని కాలేజీల్ని నిర్మాణాలని నిరాటంకంగా కొనసాగించి ఆ క్రెడిట్ మీరు తీసుకోండి, ఎవరొద్దన్నారు? ఇదేంటిది? పాపం ఇది. పక్కనేమో మెడికల్ కాలేజీల అమ్మకం. ఈ మాదిరి చూసుకుంటే ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ రంగం అన్నటువంటిది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 108 కనబడడం లేదు, 104 కనబడడం లేదు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అంటే మర్చిపోయారు. అసలు ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ రంగం అన్నటువంటిది పూర్తిగా పడకేసి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేటటువంటి సమయానికి చేరుకుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మనం ఒకసారి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకుందాం. మనం ఆరోగ్యశ్రీ
మొన్న 10వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ని పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఒక నెల రోజుల నుంచి నోటీస్ ఇచ్చినారు. 2700 కోట్లు బకాయిలు ఉన్నాయి వాళ్ళకి. 2700 కోట్లు బకాయిలు ఉన్నాయి. అన్లెస్ అదర్వైజ్ మీరు డ్యూస్ క్లియర్ చేస్తే తప్ప మేము మరి సర్వీసెస్ కంటిన్యూ చేయలేమని చెప్పి ఆశా అసోసియేషన్ వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు నోటీస్ ఇస్తే కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా కూడా అనిపించకపోవడం అత్యంత బాధాకరం. చీమ కుట్టినట్టు అనిపించలా. మొన్ననే క్యాబినెట్ సమావేశం అయింది కదా. క్యాబినెట్ సమావేశం దేనికి పెట్టుకుంటారు? ఎంతసేపు ఈ క్యాబినెట్ సమావేశంలో ఎవరికి భూములు ఇవ్వాలా, పలానోడికి ఇంత ఇన్ని ఎకరాలు భూములు ఇస్తే మనకి ఇంత డబ్బులు వస్తాయి, ఈ మాటలు, ఈ డిస్కషన్స్ తప్ప క్యాబినెట్ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడేటటువంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయని నేను అడుగుతా ఉన్నాను. ఒక్క క్యాబినెట్ సమావేశంలో అయినా సరే ఆన్గోయింగ్ ఇష్యూస్ మీద చర్చలు జరుగుతూ ఉన్నాయా? ఆరోగ్యశ్రీ ఆపేస్తామని చెప్పి నోటీసులు ఇస్తే దానిపైన చర్చించదా క్యాబినెట్? కంటింజెన్సీ మెజర్స్ ఏంటనేది ఆలోచించరా? హెల్త్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. చీమ కుట్టినట్టయినా ఉందా మీకు? కనీసం హెల్త్ మినిస్టర్ ఉన్నావు నువ్వు, గాడిదలు కాస్తున్నారా మీరు? క్యాబినెట్ సమావేశంలో అడగాలా లేదా మీరు? ఈ రకమైనటువంటి ఇబ్బందులు అవుతున్నాయి, దాని సంగతి ఏంటో మీరు తేల్చండి ముఖ్యమంత్రి గారు. ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారు, అదేంటో మాకు చెప్పండి అని అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా నేను అడుగుతాను హెల్త్ మినిస్టర్కి. నేను మీడియా ముందుకు వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్. చిల్లర మాటలు అన్నీ కూడాను ఎంత దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతుంటారంటే, మొన్న ఎప్పుడు అంటాడు మెడికల్ కాలేజీలు కట్టడానికి మొత్తంగా ఖర్చు పెట్టిందట 212 కోట్లట. మేము మంచిదే, ఏదో చెప్పే ఒక ఫిగర్ అనుకుందాం పోనీ. వెంటనే అంటాడు ప్రతి మెడికల్ కాలేజీ దగ్గర 100 కోట్లు లంచం తీసుకున్నారు అంటాడు. ఎక్కడన్నా పొంతన ఉన్నదా? బుర్రా బుద్ధి ఉండక్కర్లేదా? 212 కోట్లు ఎంతో కేటాయింపులు చేసామట, 100 కోట్లు లంచం తీసుకున్నామట. కేటాయింపులే అంత లేకుండా లంచం ఇచ్చేస్తాడు ఎవడైనా? నువ్వు అన్నట్టు 8,000 కోట్లు కేటాయింపులు చేసి ఒక్కొక్క కాలేజీ నుండి 100 కోట్లు లంచం తీసుకున్నారంటే ఏదో పోనీ అర్థం చేసుకోవచ్చు ఎవడైనా. నువ్వు బుర్రా బుద్ధి ఉండక్కర్లేదు అసలు. పనికి మాలిన మాటలు మాట్లాడడానికి నీకేమో హెల్త్ మినిస్టర్, చిల్లర మాటలు మాట్లాడడానికి హెల్త్ మినిస్టర్. ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నారని క్యాబినెట్ సమావేశాలు అడగాల్సినటువంటి బాధ్యత లేదా? దేనికి క్యాబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారు మీరు? ఇప్పటికీ యూరియా ఆ భాగవతం క్లియర్ అవ్వలేదు, కనీసం దానిపైన చర్చించారా? హాస్టల్ విద్యార్థులు ఇంతమంది చనిపోతున్నారు, ఓ చిన్న క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్నిటి పరిస్థితి ఏంటో ఒకసారి చెక్ చేద్దాం అన్నటువంటి ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా? ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు ఏంటిది నాకు అర్థమవుతుంది అసలు. 2700 కోట్లు డ్యూస్ పెట్టుకొని మరి 16 నెలల కాలంలో మీరు చేస్తున్నది ఏంటి అసలు? మెడికల్ అండ్ హెల్త్ రంగానికి చేస్తున్న కేటాయింపులు మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు? మీరు బడ్జెట్లో మీకు కేటాయించినటువంటి డబ్బులన్నీ మీరు ఏం చేస్తున్నారు? మీరు ₹1 డబ్బులు మీరు క్లియర్ చేయకుండా మీరేం చేస్తున్నారు? మీరు ఏంటి అన్యాయం ఇది? మీ డిపార్ట్మెంట్కి చేసినటువంటి కేటాయింపులకి మీరేం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. దిస్ ఈజ్ మై స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఏమనంటే మేము ఆరోగ్యశ్రీ ఆపేస్తాము,
ప్రైవేట్ మేము ఆరోగ్యశ్రీ ఆపేస్తాము, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తాం మేము అనుకొని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, మీరు చెప్తున్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం ఏదైతే ఉందో, అసలు అది ఎలాగా ఈ రాష్ట్రానికి మంచి చేస్తుంది చెప్పండి. ఈ రాష్ట్రానికి దానివల్ల ఏంటి జరిగే మంచి ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడున్నటువంటి ప్రోగ్రాం, ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ఏదైతే ఉందో, ఎగ్జిస్టింగ్ ప్రోగ్రాం, దానిపైన మీకు ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా? ఇదిగో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది అన్నటువంటి కంప్లైంట్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ మీ దగ్గర ఉందా? మీరు ఏమైనా దానిపైన రీసెర్చ్ చేశారా? ఓ థర్డ్ పార్టీ ఏజెన్సీ పెట్టి ఎగ్జిస్టింగ్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ని ఇంకా మెరుగుపరిచేది ఎలాగా అన్నటువంటి ఒక వర్కౌట్ చేశారా? లోటుపాట్లు ఏంటో మీరు ఐడెంటిఫై చేశారా? సరే, అది చేయలేరు, ప్రైవేట్కి ఇచ్చేస్తామంటున్నారు. ప్రైవేట్కి ఇవ్వడంలో ఉన్నటువంటి లోతుపాట్లు కనీసం మీరు ఎవరైనా ఐడెంటిఫై చేశారా? ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? పబ్లిక్ నుంచో, నిపుణుల నుంచో, ఇంకోటి ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంది కదా, ఎలా జరుగుతుంది అన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారా మీరు? ఆర్థికంగా ఎంత భారం రాష్ట్రం మీద పడుతుందో మీరు అసలు ఐడెంటిఫై చేశారా? ఎంత ఆర్థిక భారం పడుతుంది? ఇంత ఆర్థిక భారం పడిన తర్వాత కూడా సర్వీసెస్ ఎంత మెరుగవుతాయి, అసలు మెరుగయ్యే అవకాశం ఉందనేది మీరు స్వోట్ అనాలిసిస్ చేసుకున్నారా? మీరు అసలు స్వోట్ అనాలిసిస్ చేసుకున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. బుర్రబు దుండక్కర్లేదా? చక్కగా ఉన్న ప్రోగ్రాంనేమో కిల్ చేసి ఈ రాష్ట్రాన్ని ఏమో మరింత ఆర్థిక భారంలోకి నెట్టేసి ప్రజల ఆరోగ్యాన్ని గాల్లో పెట్టేటట్టు చూస్తారా మీరు? పాపం ఇది, అసలు మట్టి కొట్టుకుపోతారు మీరు, మట్టి కొట్టుకుపోతారు. ఇది శాపం, ఇది నిజంగా మీకు ఎంత అన్యాయం అంటే నేను చెప్తాను. నేను మీకు లెక్కలు మీకు చెప్తాను. గత 5 ఏళ్ళు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో 5 ఏళ్ళు ఆరోగ్యశ్రీ కోసం మనం చేసినటువంటి ఖర్చు 13,007 కోట్లు. 13,007 కోట్లు. అందులో కోవిడ్ 2 సార్లు వచ్చినటువంటి వేవ్స్కి సంబంధించి కోవిడ్ ఎక్స్పెండిచర్ సుమారుగా 700 కోట్లు. మనకి కోవిడ్ ఎక్స్పెండిచర్ తీసేద్దాం మనం. అంటే కోవిడ్ ఎక్స్పెండిచర్ తీసేస్తే మనకెంత? 12,300 కోట్లు ఎంతో సుమారుగా 5 సంవత్సరాలు కలిపి మనకు అయినటువంటి ఆరోగ్యశ్రీ ఎక్స్పెండిచర్ 12,307 కోట్లు 5 సంవత్సరాలు కలిపి. సంవత్సరానికి ఎంత పడింది మనకి? 2,573 కోట్లు సంవత్సరానికి పడింది. పోనీ రౌండ్ ఫిగర్ చేసుకుంటే సంవత్సరానికి 2,500 కోట్లు ఆరోగ్యశ్రీకి మనకు ఖర్చు అయింది. మనకి ఇదే కదా. ఇది 1,43,00,000 కుటుంబాలకి సంవత్సరానికి రాష్ట్రం మొత్తం కలిపితే రౌండ్ ఫిగర్ 2,500 కోట్లు మనకు ఖర్చు అయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మోడల్ చూద్దాం మనం. మీరు చెప్తున్నటువంటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మోడల్లో చూద్దాం మనం ఒకసారి. ఇదే 1,43,00,000 ఫ్యామిలీస్కి లీస్ట్ పాసిబుల్ ప్రీమియం 2,500 రూపాయలు ఒక కుటుంబానికి. 2,500 రూపాయలు సంవత్సరానికి ప్రీమియం అనుకుంటే 1,43,00,000 కుటుంబాలకైతే ఎంత పడుతుంది? 3,575 కోట్లు పడుతుంది. 3,575 కోట్లు పడుతుంది. అంటే ఎంత పడది? సుమారుగా మనం చేసినటువంటి ఎక్స్పెండిచర్ కంటే 1000 కోట్లు అదనంగా. అంతే కదా. 1,63,00,000 కుటుంబాలు కవర్ చేస్తాము అంటున్నారు. మంచిదే. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఆరోగ్యశ్రీకి ఈ 1,63,00,000 కుటుంబాలకి అటాచ్ చేయండి, మంచి జరుగుతుంది జనాలకి. ఎగ్జిస్టింగ్ ఆరోగ్యశ్రీ స్కీమ్కి 1,63,00,000 కుటుంబాలకు మీరు అటాచ్ చేయండి, మంచి జరుగుతుంది. అదే వదిలేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటారు. 1,63,00,000 కుటుంబాలకి
మీరన్న 2,500 రూపాయలు ప్రీమియం గవర్నమెంట్ కట్టాల్సి వస్తే సంవత్సరానికి ఎంత పడుతుందండి? 4,075 కోట్లు పడుతుంది. 4,075 కోట్లు అంటే మనం చేసినటువంటి ఎక్స్పెండిచర్ కంటే సంవత్సరానికి అదనంగా 1,500 కోట్లు పడుతుంది. అంటే రాబోయే 4 సంవత్సరాల్లో తీసుకుంటే ఎంత? 6,000 కోట్లు అదనంగా పడుతుంది. ఇవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తాయి? ఇవన్నీ ఎవరి జేబులోకి వెళ్తాయి? అది కూడా ఇదేంటిది 2,50,000 కవరేజ్ వరకే ఇదంతా కూడా. 2.5 lakhs కవరేజ్ వరకే ఇది. హైబ్రిడ్ మోడల్ అంటుంది కదా ఈ గవర్నమెంట్. 2.5 lakhs కవరేజ్ వరకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చూస్తారు. 2.5 లక్షలు దాటిన తర్వాత ఏమో మళ్ళీ ట్రస్ట్ వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు అంటున్నారు. ఇంకా అదెంత ఎక్స్ట్రా పడుతుందో సంవత్సరానికి? ఏం లేదన్న సంవత్సరానికి అది ఒక 700,000 కోట్లు అవుతుంది కదా. 2.5 లక్షల పైబడి ట్రీట్మెంట్స్, ప్రధానంగా ఆంకాలజీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా, క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మోర్ దాన్ 2.5 lakhs అవుతాయి. అంటే వీటన్నిటినీ మళ్ళీ ట్రస్ట్ మోడల్లో చెల్లింపులు చేయాలి. తక్కువలో తక్కువ ఏం లేదన్నా సంవత్సరానికి ఒక 700 కోట్ల నుంచి 1000 కోట్లు చెల్లింపులు చేయాలి. అంటే అదొక 6,000 కోట్లు 4 సంవత్సరాలకి, ఇదొక 4,000 కోట్లు. అంటే అదనంగా 10,000 కోట్లు ప్రభుత్వం మీద భారం మోపుతా ఉన్నారు. మరి ఇంత చేసి సర్వీసెస్ ఏమైనా బెటర్ అయ్యే అవకాశం ఉందా ఈ ప్రైవేట్ మోడల్లో? ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్. ప్రైవేట్ వాళ్ళకి బాధ్యత ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రైవేట్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా? టైంకి వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అప్రూవల్స్ ఇస్తారా? మీకు చిన్న గమ్మత్తు చూపించాలండి. ప్రైవేట్ వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఏమంత మనకు పెద్ద తెలియదు ఏం కాదు కదా. ప్రైవేట్ వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మేము ఆరోగ్యశ్రీ నడపలేమని చెప్పి ఆశా అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు. ప్రైవేట్ వాళ్ళు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళంతా కూడా గవర్నమెంట్కి ఏమో నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే చంద్రబాబు చాలా సరదాగా మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేసేస్తాం, ప్రైవేటైజ్ చేసేస్తే మంచి జరుగుతుంది, పీపీపీ మోడల్లో ఎవరికి ఇబ్బంది ఉండదు, నానా కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు. చూడండి, మొన్న 10వ తేదీనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అసోసియేషన్ వాళ్ళు చూసారా, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక లెటర్ పెట్టారు గవర్నమెంట్కి. మేము కూడా ఈ ఆశా వాళ్ళ స్ట్రైక్ ఏదైతే ఉందో, ఆరోగ్యశ్రీ నడపలేకపోవడం అన్నటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళకు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. మేము కూడా ఆరోగ్యశ్రీ నడపలేము, మేము కూడా ఆరోగ్యశ్రీని అయితే మేము నడపలేము, బ్లాక్మెయిల్ చేయటం గవర్నమెంట్కి. సింపుల్. కాకపోతే అండర్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే మేము స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయం, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి స్ట్రైక్ మేము మద్దతు తెలుపుతున్నాము అని చెప్పి వాళ్ళకి లెటర్ పెట్టారు. చూసారా, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ని అమ్మేస్తే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు వాళ్ళు ఒక చిన్న లెటర్ ద్వారా వాళ్ళు ఒకటి ప్రూవ్ చేశారు. ఈ చిన్న లెటర్ ద్వారా ప్రూవ్ చేశారు. మీరేమో గవర్నమెంట్ మీద ఇంత అదనపు భారం మోపినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు గట్రా ఈ రకంగా మీరు ప్రీమియం ఇవ్వలేదు అనుకోండి, టైంకి మీరు ప్రీమియం ఇవ్వలేదు అనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళకి, రేపు పొద్దున ఏం జరుగుతుంది? ప్రైవేట్ హాస్పిటల్ వర్సెస్ ది ఇన్సూరెన్స్ కంపెనీ.
నాట్ విత్ ది గవర్నమెంట్. ఇప్పుడంటే గవర్నమెంట్ కాబట్టి ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తుందని చెప్పి వాళ్ళు ఏదో నోటీసులు ఇస్తారు, గవర్నమెంట్ ఎంతో కొంత బిల్స్ రిలీజ్ చేస్తుంది, తిట్టుకోనైనా కంటిన్యూ చేస్తారు ప్రోగ్రాం. రేపొద్దున ఏం జరుగుతుంది? ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్లో అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వర్సెస్ ది హాస్పిటల్. అబ్బాయి వీడు మనకు టైంకి ఇవ్వడం లేదురా వీడు డబ్బులు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో ఏం చేస్తాడు? టేకప్ చేయడంతే. ఆరోగ్యశ్రీ కింద టేకప్ చేయడు. వీడు మన డబ్బులు ఇవ్వడం లేదురా, వీడు మన టైంకి డబ్బులు ఇవ్వడం లేదురా అని చెప్పి చేయడు, టేకప్ చేయడు. పేషెంట్ నష్టపోతాడు కదా. మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఇవ్వడం డబ్బులు కానీ మీరు సకాలంలో ఇవ్వకపోతే ఇంతంత ఎక్కువ ప్రీమియంలు, ఇంత అదనపు భారాలు మీరు మొయ్యలేక సకాలంలో మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఇవ్వలేదనుకోండి, వాడు ఇన్ని నోటీసులు ఇవే ఉండవు. ఆ నేరుగా ప్రైవేట్ హాస్పిటల్స్ వాడికి ఒక లెటర్ పెట్టుకుంటాడు. ఒరే బాబు మీరు ఏవి కూడా మీరు ఇన్సూరెన్స్ మోడ్లో మీరు చెయ్యొద్దు, మాకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి మేము మీకు టైంకి డబ్బులు ఇవ్వడం లేదు, మీరు టేకప్ చేయొద్దని చెప్పి లెటర్ పెట్టేస్తాడు. దుకాణం తాళం వేసుకొని కూర్చుంటాడు. ఎవడు రెస్పాన్సిబిలిటీ అప్పుడు? ప్రజల ఆరోగ్యానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? ఈ బ్లాక్మెయిలింగ్ అంశాలకి హూ విల్ బి రెస్పాన్సిబుల్? ఎవడు ఆలోచిస్తున్నాడు ఇవన్నీ? అసలు ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఇలాంటి ప్రపోజల్స్ పెడుతున్నారు ఈ ప్రభుత్వంలో? ఎందుకు ఇంత పెడసరి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అసలు ఆరోగ్యశ్రీ ఆగిపోయి పేషెంట్లు పిట్టలాగా లేచిపోతూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వంలో చలనం లేదు. అసలు 600 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అనుకొని చెప్పి అన్నాడు మొన్న హెల్త్ మినిస్టర్. సిఎఫ్ఎంఎస్కి ఏమో 240 కోట్లు ఎంత అప్లోడ్ చేశారట, ఇంకో 400 కోట్లు అసలు అప్లోడ్ చేయలేదట. ఇంకా గట్టిగా అడిగితే అంటారట ఆయన 2100 కోట్లు అంటే 2100 కోట్లు స్క్రూట్నీకి పంపించిన బిల్స్ అనుకొని అంటున్నాడు ఆయన. స్క్రూట్నీ ఏంటి మళ్ళీ దీనికి? స్క్రూట్నీ పేషెంట్ జాయిన్ అయినప్పుడు అన్ని స్క్రూట్నీ చేసుకుంటారు కదా. హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు పేషెంట్ వాళ్ళ తాలూకా ఫింగర్ ప్రింట్స్, వీడియో కాల్స్, వీడియో మెసేజెస్ అన్నీ మీరు తీసుకునే కదా ప్రీ ఆథరైజేషన్ ఇస్తారు, మీరు అప్రూవల్స్ ఇస్తారు. అవేవి లేకుండా అప్రూవల్స్ ఇస్తారా? పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అన్నటువంటిది వీడియోలో మీరు కన్ఫర్మ్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్ తీసుకునే కదా మీరు అప్రూవల్స్ ఇస్తారు. మీరు మళ్ళీ దీనికి బిల్స్కి స్క్రూటనైజేషన్ ఏంటి? ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు అఫెండ్ అవ్వరా? అంటే దీనిలో కూడా మీరు లంచాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నటువంటిది చాలా క్రిస్టల్ క్లియర్గా తేటతెల్లం అవుతుంది. వన్స్ హెల్త్ మినిస్టరే నేరుగా బిల్స్ అన్ని మేము స్క్రూటనైజ్ చేస్తున్నాము అన్నాడంటే ఏంటి? ఈ ఎంటైర్ ఈ వ్యవహారం అంతా కూడా ఆయన హ్యాండ్స్లోకి తీసుకొని బెదిరిస్తాడు ఆయన ఓటాల కోసం, పర్సంటేజ్ల కోసం. కేవలం ఈ బిల్స్లో పర్సంటేజ్ కోసమే ఈ హెల్త్ మినిస్టర్ ఈ ప్రైవేట్ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ బిల్స్ అన్నింటినీ కూడా స్క్రూటనైజ్ చేస్తున్నామని చెప్పి భయపెడుతున్నాడని నేనైతే ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నాను. నీ లంచాల కోసం, నీ ఓటాల కోసం, నీ పర్సంటేజ్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించేస్తూ ఉన్నావు సత్యకుమార్ అని సందర్భంగా నేనైతే హెల్త్ మినిస్టర్ని అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ సత్యకుమార్ గారే చేస్తున్నారని అనుకోవడానికి లేదు. ఇవన్నీ ఆయనకు అన్ని తెలివితేటలు పెంచండి. ఆయన కూడా 4 రాజకీయాలు జూనియరే, ఆయనకు అన్ని తెలివితేటలు ఉండవు. ఆయన ఏదో గాలి ఓటంగా ఎమ్మెల్యే అయినారు, బీజేపీ వాళ్ళ అనుగ్రహంతో మంత్రి అయిపోయాడు ఆయన. వీరన్నిటి బ్యాక్గ్రౌండ్ పెదబాబు చిన్నబాబు దగ్గరుండి నడిపిస్తున్నారని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఆయన చేతిలో ఏమున్నది? అలాగో స్క్రిప్ట్ ఇస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. లంచం తీసుకుంటున్నారని మాట్లాడబోయా అనుకోనంటే మొన్న ఎప్పుడు వచ్చాడైనా మెడికల్ కాలేజ్ దగ్గర 100 కోట్లు లంచం తీసుకున్నారు అనుకున్నాడు. అంతకుముందు ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి?
అంత డబ్బులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్కి, ఓ 200-300 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి మాట్లాడంటే ఆ మాట మాట్లాడేశారు. ఆ తర్వాత వచ్చి మెడికల్ కాలేజ్ దగ్గర 100 కోట్లు లంచం తీసుకున్నారని చెప్పి మాట్లాడంటే ఆ మాట మాట్లాడేశారు. మొన్న ఎప్పుడు వచ్చి అంటాడు పార్వతీపురం కాలేజ్కి అసలు ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు, దమ్ముంటే మీరు ఆర్డర్ చూపించండి అనుకుని అంటాడు. చూపిస్తాను ఆర్డర్, నువ్వు మంత్రి పదవి రిజిగ్నేషన్ ఇచ్చేస్తావా? ఆర్డర్ చూపిస్తాను నేను, ఎన్ని ఎకరాలు ఎక్కడ ఏ సర్వే నెంబర్లో మొత్తం నేను మీకు చూపిస్తాను పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించి. సత్యకుమార్ గారు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు దానికి కేటాయించామో మీకు ఆర్డర్ కాపీ మీకు చూపిస్తాను. మీరు జియో నెంబర్ 177, జియో నెంబర్ 177. సో ఇందులో సర్వే నెంబర్ 553లో ఒక 5.2 ఎకరాలు, ఇంకొక 20 ఎకరాలు, మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎన్నెన్ని ఎకరాలు ఏ సర్వే నెంబర్లు అన్నటువంటి పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి జియో నెంబర్ 177 చూసుకోండి. సత్యకుమార్ గారు, మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా, జియోలన్నీ మీ దగ్గర ఉంటాయి కదా, ఎందుకు అంత ఆవేశపడిపోతున్నారు మీరు? పార్వతీపురం మెడికల్ కాలేజీ కాడ కనీసం ల్యాండ్ అలాట్మెంట్ చేయలేదట, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన దమ్ముంటే చూపించండి జియో అని అడుగుతా ఉన్నాడు. నేను చూపిస్తున్నాను. జియో నెంబర్ 177 పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి జియో ఇది. ఇలాంటి వాళ్ళందరూ హెల్త్ మినిస్టర్లు అయిపోతే ఇలాగే ఉంటుంది. మరి గవర్నమెంట్లో ఉన్నారు, ఆ మాత్రం జియోలు చెక్ చేసుకోలేరా మీరు? వాళ్ళు ఏమో మాట్లాడమంటే నోటుకి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు మీరు. మా అందరికీ తెలుస్తుంది మీ వెనకాల చంద్రబాబు గారు చిన్నబాబు గారు దగ్గరుండి ఆపరేట్ చేస్తున్నారు వీటన్నిటిని వాళ్ళ సొంత మనుషులు కట్టబెట్టేయడానికి అని చెప్పేసి. బట్ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? హెల్త్ మినిస్టర్కి వస్తుంది. సరి చేసుకోవాలి. ఇది చాలా తప్పిది. తక్షణమే ఆరోగ్యశ్రీ పెండింగ్ డ్యూస్ క్లియర్ చేయాలి ఈ ప్రభుత్వం. క్లియర్ చేసి ప్రజల ప్రాణాలని గాల్లో నిలిపేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను. 2700 కోట్లలో 1000 కోట్లన్నీ ఇమీడియట్గా రిలీజ్ చేస్తే తప్ప వాళ్ళెవరూ ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రెస్టోర్ చేసే పరిస్థితి లేదు. దీనిపైన ఇది వదిలేసి పనికిమాలినటువంటి అంశాల మీద ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు అక్కడెక్కడో హిందూపురం. ఆయన కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో 212 కోట్లే ఖర్చు పెట్టారు మెడికల్ కాలేజీల కోసమని. నాకు అర్థం కాక అడుగుతున్నాను బాలకృష్ణ గారు, మీరన్న ఫిగరు కరెక్ట్ అని అనుకుందాం. నందమూరి బాలకృష్ణ గారు చెప్పినటువంటి 212 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు అన్నది నిజం అనుకుందాం మనం. లెట్ us assume ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 212 కోట్లే ఖర్చు పెట్టారు అని అనుకుందాం. సంతోషం. ఈ 212 కోట్లతోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు మొదలుపెట్టాడు. ఇంకో 2 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పాడేరులో కూడా మళ్ళీ క్లాసులు మొదలుపెట్టాడు. పులివెందులకు సీట్లు ఇస్తామన్నా మీరు వద్దనేడు. ఇంకో 10 మెడికల్ కాలేజ్ వివిధ దశల్లో ఉండడం. ఈ 212 కోట్లతోనే సంతోషం కదా. ఇంత తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తే మంచిదే కదా. మీరు కూడా 212 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేయండి.
8,500 కోట్లు అనే దాన్ని పక్కకు తీసేద్దాం పోనీ. కేవలం 212 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు, సంతోషం. ఈ 212 కోట్లతోనే 5+2 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు అనుకుందాం. మీరు 212 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక 7 మెడికల్ కాలేజీలు +2 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు అనుకుందాం. మీరు 212 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. అలాగే ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు ఈ మాట. ఇదేదో నా సొంత కవిత్వం కాదు ఇది. మరి ఆయనకి ఎవరు రాసిచ్చారో ఆయన మాట్లాడారు. ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ 212 కోట్లతోనే పూర్తయ్యేటటువంటి పరిస్థితే ఉంటే మీరు కూడా 212 కోట్లతో పూర్తి చేయండి. ఎవడొద్దన్నాడు? ఈ ప్రభుత్వంలో ఎవడు ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియదు. ఒక స్టాండ్ అంటూ లేదు, ఒక విధానం లేదు, ఒక ఐడెంటిటీ లేదు. ఎవడికి ఏది నోటికి వస్తుంది మాట్లాడటమే. ఒకడేమో 212 కోట్లు అంటాడు, ఒకడేమో 400 కోట్లు అంటాడు, ఒకడేమో 800 కోట్లు అంటాడు, ఒకడేమో 8,000 కోట్లు అంటాడు. ఎవడికి ఏది పెడితే అది. నేను చెప్తున్నాను 8,500 కోట్లు టోటల్ ప్రాజెక్టు మెడికల్ కాలేజీలకు సంబంధించి. ఆల్రెడీ ఓ 2,500 కోట్లు ఇంచుమించుగా సుమారు 2,400 2,500 కోట్ల ఎక్స్పెండిచర్ అయింది. ఇంకొక 5,000 4,500 కోట్లు ఖర్చు పెడితే పూర్తవుతాయి. చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయండి. ఫ్రీగా మెడికల్ సీట్లు వస్తాయి, ఫ్రీగా వైద్యం అందుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది. అవైదలసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేస్తామంటే ఇదిగో ఈరోజు ఇచ్చినట్టు వాళ్ళు కూడా రేపొద్దున్న ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఒక లెటర్ పెడతారు, మేము స్ట్రైక్ చేస్తాం, లేకపోతే స్ట్రైక్ మేము మద్దతు తెలుపుతామని చెప్పి. ఇదే జరుగుతుంది. ఇది ఓ రకమైనటువంటి నియంతృత్వ పోకడ. గాల్లో కలిసిపోయే ముందు ప్రభుత్వాలు గాల్లో కలిసిపోయే ముందు ఇలాంటి నియంతృత్వ పోకడలకి వెళ్తూ ఉంటాయి ప్రభుత్వాలు. ఎప్పుడు కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ప్రభుత్వం గాల్లో కలిసిపోయేటటువంటి సందర్భం వచ్చే సమయంలో ఇలాంటి నియంతృత్వ పోకడలకు వెళ్తూ అంచెలంచెలుగా దిగజారిపోయి పూర్తిగా కనుమరుగైపోతుంది. ఈ ప్రభుత్వానికి ఆ కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ప్రజల్లో ఏదైతే ఈ రోరింగ్, ఈ అప్రోర్ ఏదైతే మొదలైందో ప్రజల్లో చూసుకోండి, అన్ని రంగాల్లో కూడా అప్రోర్ మొదలైపోయింది. ఓ పక్క నుంచి టీచర్లు అప్రోర్ మొదలుపెట్టారు కదా. మొన్న ఏ మాదిరి టీచర్లు అందరూ రోడ్డు ఎక్కారో మనందరం చూసాం మనం. ఇంకో పక్కన ఆశా వర్కర్లు, అంగన్వాడీలని వాళ్ళు అప్రోర్ మొదలుపెట్టారు. ఈరోజు ఏకంగా డాక్టర్లే ధర్నాలు చేస్తూ ఉన్నారు. నకిలీ మద్యం అని చెప్పి రాష్ట్రం మొత్తం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాము అన్నటువంటి మాటున నకిలీ మద్యం సరఫరా చేస్తూ ఉన్నారు. ఇంతకంటే పాపం ఇంకోటి ఉంటుందండి. నిజంగా దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే పురుగులు పట్టి చేస్తారు. వాళ్ళందరూ కూడా పురుగులు పట్టి చేస్తారు. అసలు నిజంగా చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను. ఎందుకండి ఇలాంటి ప్రభుత్వాలు, ఎందుకండి ఇలాంటి పెద్దలు? ఛీ, నమ్మ జీవితం. అదే చెప్తున్నాను కదా, సత్యకుమార్ గారికి రోజుకు ఒక స్క్రిప్ట్ ఇస్తుంది ఈ ప్రభుత్వం. సత్యకుమార్ గారికి, హెల్త్ మినిస్టర్కి రోజుకొక స్క్రిప్ట్ ఇస్తుంది. నువ్వు దీని మీద మాట్లాడబోయా అని. ఆయన మాట్లాడేప్పుడు మొన్నేం మాట్లాడాం, నిన్నేం మాట్లాడాం, ఈరోజు ఏం మాట్లాడుతున్నాం అన్నటువంటి అంశాలని ఆయన బేరీజ్ వేసుకోవాలి. ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, మనకి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇదే కదా పాయింట్. ఏప్రిల్లో ఎన్నిక, మార్చి నుంచి ఎన్నికల కోడ్. ఇదే కదా పాయింట్. ఏ క్వార్టర్ బిల్స్ అయినా లాస్ట్కే కదా పే చేస్తారు. జనవరి నుంచి ఉన్నటువంటి క్వార్టర్ బిల్స్ మార్చి ఏప్రిల్లో పే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏ గవర్నమెంట్కైనా.
అందుకని లాస్ట్ క్వార్టర్ బిల్స్, ఎనీ బిల్స్ పెండింగ్ ఉంటుంది. దానికి ఎవడేం చేయలేడు. అప్పుడు ఏం చేయాలి? ఎన్నికలు పెట్టడమే వాళ్ళు మే జూన్లో పెట్టుకోవాలి. అప్పుడు లాస్ట్ క్వార్టర్ బిల్స్ పెండెన్సీ లేకుండా ఉంటుంది ఎవరికైనా. నువ్వు మార్చిలోనేమో ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది, ఏప్రిల్లోనేమో ఎన్నికలు జరుగుతాయి మనకి. మరి లాస్ట్ క్వార్టర్ బిల్స్ పెండెన్సీ ఉంటుంది కదా. ఈ పెద్ద మేధావి వచ్చి లాస్ట్ గవర్నమెంట్ బిల్స్ పెండెన్సీ ఉన్నాయి. పెండెన్సీ ఉంటాయి. ఎందుకు ఉండవండి? లాస్ట్ క్వార్టర్ బిల్స్ ఏ గవర్నమెంట్కైనా అది భారం పడుతుంది. అది పెద్ద మేధావిలాగా వచ్చి లాస్ట్ గవర్నమెంట్ బిల్స్ పెండెన్సీ ఉంటాయండి, లాస్ట్ క్వార్టర్ బిల్స్ ఉంటాయి. ఎవరికైనా నాలెడ్జ్ ఉన్నవాడు ఎవరికైనా కానీ అది బేసిక్ నాలెడ్జ్. అదే ఫ్యాషన్ అయింది. మెడికల్ కాలేజీలు కాదు, మేధావి అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. లేకపోతే అసలు డొక్క. మరి ఆయన ఏం మేధావి అండి? ఆయన బుర్రాబుద్ధి ఉండక్కర్లేదా? మేధావి మాటున మేధావిగా చలామణి అవుతూ మేధావి మాటలు నటిస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవసరం లేదని చెప్తా ఉన్నాడంటే మరి ఆయన ఏ స్థాయి మేధావో అర్థమవుతుంది. మెడికల్ కాలేజీ అంటేనే ఓన్లీ టీచింగ్ కాదు, టీచింగ్ ప్లస్ టీచింగ్ హాస్పిటల్. ఇది మెడికల్ కాలేజీ అంటేనే ఫస్ట్ ఇయర్లోనే కాలేజ్ ఉంటుంది, తర్వాత అంతా కూడా టీచింగ్ హాస్పిటల్లోనే టీచింగ్. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అన్నది మాత్రమే కేవలం కాలేజీలో చదువుతాం ఫస్ట్ ఇయర్. మేము ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అన్న 3 సబ్జెక్టులు మాత్రమే కాలేజీలో ఉంటాం మేము ఫస్ట్ 1.5 ఇయర్. అది నెక్స్ట్ అంతా కూడా క్లినిక్సే. థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి అంటే 1.5 ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ అంటాం. థర్డ్ ఇయర్ నుంచి కూడాను టీచింగ్ హాస్పిటల్లోనే మాకు క్లాసెస్ జరుగుతాయి. పేషెంట్ సైడు, బెడ్ సైడే మాకు టీచింగ్ అంతా జరుగుతుంది. అవగాహన లేని వాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి మనకు మంచి హాస్పిటల్స్ ఉంటే చాలు, మెడికల్ కాలేజీలు అవసరం లేదు, అసలు మెడికల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో తెలియని ప్రతి ఒక్కడు మీడియా ముందు రావడం, పనికిమాలిన మాటలు మాట్లాడడం. అవగాహన చేసుకోవాలా ముందు. మెడికల్ ఎడ్యుకేషన్ థర్డ్ ఇయర్ నుంచి అంతా కూడా బెడ్ సైడే, నాట్ ఇన్ గ్యాలరీస్, నాట్ ఇన్ క్లాస్ రూమ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి ముందు ఎవరైనా. క్లాస్ రూమ్స్లో టీచింగ్ కేవలం 1 అవర్ ఉంటుంది థర్డ్ ఇయర్ నుంచి, 1 to 2 hours మ్యాక్సిమం. రెస్ట్ ఆఫ్ ది డే అంతా కూడా బెడ్ సైడ్. బెడ్ సైడ్ అంటే పేషెంట్ బెడ్ సైడే, అక్కడే క్లాసులు అవుతాయి. టీచింగ్ హాస్పిటల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్, ఒక సెపరేట్ కాదు అది. మెడికల్ కాలేజ్ రావాలి అంటే టీచింగ్ హాస్పిటల్ ఉండాలి. ఇది ఈ అవగాహన లేకుండా ఎవడు పెడతాడు? మనకు కావాల్సిన హాస్పిటల్స్, కాలేజీలు అక్కర్లేదు, డాక్టర్లు ఎక్కువైపోయారా? ఇతర రాష్ట్రాలు ఎంతెంతమంది ఎన్ని మెడికల్ సీట్స్ ఉన్నాయి, మన దగ్గర ఎన్ని మెడికల్ సీట్స్ ఉన్నాయి ఆ మాత్రం నాలెడ్జ్ లేదు ఎవరికి. ఓ మహారాష్ట్రలో ఎన్ని సీట్లు ఉన్నాయి, కర్ణాటకలో ఎన్ని సీట్లు ఉన్నాయి, తమిళనాడులో ఎన్ని సీట్లు ఉన్నాయి, అక్కడ ఎంతెంత పాపులేషన్ ఉంది, మన దగ్గర ఎంత పాపులేషన్ ఉంది, ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేదా? ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అసలు అమ్మేయాలనేమో చంద్రబాబు నిర్ణయించుకున్నాడు. వాళ్ళు సూడో మేధావులందరికీ మీరు డిఫెండ్ చేయండి అని చెప్తే ఎవడికి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నాడు. ఒరిజినల్గా నాకు తెలిసి తెలుగుదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏం చేతంటే ఎవడు కూడా ఎక్కడ దీని గురించి మాట్లాడట్లేదు. ఎవరైనా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, ఇదేం నిర్ణయం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం ఏంటి అన్నటువంటిది ఎక్కడైనా కనిపిస్తుందా? మీరు తీసుకోండి. ఎవరు ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగతా మంత్రులు కూడా ఎవరు దీని మీద మాట్లాడటం లేదు. ఈ తప్పని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చంద్రబాబుకి తప్ప మిగతా అందరికీ తెలుస్తుంది. చంద్రబాబుకి ఎందుకు తప్పు అనిపించలేదంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఓటాలు వస్తాయి, వాళ్ళు సొంత మనుషులు కట్టబెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకుంటారు. ఇంతే, పెద్ద విశేషం ఏంటున్నది. ధన్యవాదాలు.